సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ మీద కేసు వేసింది. అసలు ఎందుకు వేసింది? పవన్ కళ్యాణ్ మాట తప్పాడు అని, రాజకీయం కోసం వాళ్ళ కూతురు కేసుని వాడుకున్నాడు అని ఫిర్యాదు చేసింది. దీనిలో ఎంత నిజం ఉంది? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే రాజకీయం కోసం కేసును వాడుకున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2017లో కర్నూలులో మరణించిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి జూలై 6, 2026న గన్నవరం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రీతి కేసులో న్యాయం చేస్తానని, అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ ఫైలుపైనే పెడతానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆమె ఆరోపించారు. పవన్ కళ్యాణ్పై చీటింగ్ కేసు, నమ్మకద్రోహం కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు వివాదం ఏమిటంటే 2017లో కర్నూలులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అప్పటి ప్రభుత్వం మరియు అధికారులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ బాధితురాలికి అండగా నిలుస్తూ సుదీర్ఘ పోరాటం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రీతి కేసులు ప్రాధాన్యతగా తీసుకుంటానని బహిరంగ సభల్లో హామీ ఇచ్చారు. సుగాలి పార్వతి తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రధాన ఆరోపణలు ఇవే. అధికారం చేపట్టిన 2 ఏళ్లు కావస్తున్న కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. హామీ ఇచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించడం లేదని ఆమె ఆవేదన చెందారు. కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. గతంలో ప్రీతిని అత్యాచారం చేసి చంపేశారని గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక DNA సాక్ష్యాలు లేవని, నిందితులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. తన కుమార్తె మరణాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ వాడుకున్నారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. న్యాయం కోసం ప్రశ్నించినప్పుడల్లా తనపై సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఒక యూట్యూబర్ను రావణ్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చూపించిన వేగం, శ్రద్ధ తమ కేసు విషయంలో ఏమాత్రం లేదని ఆమె ప్రశ్నించారు. యూట్యూబర్ కేసులో వందలాది మంది పోలీసులను, అధికారులకు రంగంలోకి దించిన ప్రభుత్వం 9 ఏళ్లుగా పోరాడుతున్న తమకు న్యాయం చేయడంలో విఫలమైందని ఆమె నిలదీశారు. సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ సమయంలో ఒక బాధితురాలు తల్లి నేరుగా ఆయనపై ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసలు ఈ కేసులో వాస్తవం ఏమిటంటే, 2017లో జరిగిన ఆ సుగాలి ప్రీతి సంఘటన ఎవరూ పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారే దానిని తీసుకొచ్చారు బయటికి. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును పరిశీలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా తన భర్త మీద ఉన్న రాజు నాయక్ మీద ఉన్న కేసులను కూడా క్లియర్ చేసి ఆయనకున్న జాబును వచ్చేలా చేశారు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇలాంటి కేసు ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. అప్పటి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఆ కేసు గురించి. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు కోసం చాలా పోరాటం చేశారు. అధికారంలో లేకపోయినా సరే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించి కేసులో ఇన్వెస్టిగేషన్ చేసేలా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారి అంశం ఏంటంటే, అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడున్న సాక్ష్యాలు తారుమారయ్యాయి. అలా తారుమారైతే నిందితుడిని పట్టుకోవడం కష్టం అని సుగాలి ప్రీతి తల్లితో తను చెప్పాడు. అంతకుముందు సుగాలి ప్రీతి తల్లి ఏముందో ఈ వీడియోలో తెలుసుకోండి. నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. అప్పుడు అలా అన్న ఆమె ఇప్పుడు కేసు పెట్టింది. చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.